కాలినడకన చిన్న తిరుపతికి వెళ్లే భక్తులకు కాస్త శక్తి సమకూరేందుకు అన్నప్రసాద వితరణ చేసినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నిరంకారి బాబా ఆశ్రమం సమీపంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర, మజ్జిగ, లస్సీ, త్రాగునీరు పంపిణీ చేశారు. దాత రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు. దాతలు ముందుకు వస్తే కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేగేశ్వర అనంతలక్ష్మి, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, కార్యదర్శి పెనిమెత్స రంగప్రసాదరాజు, ముదునూరి శివరామరాజు, బొండాడి కేశవరపు భూపతిరాజు, హర్నాథరాజు, గుట్టుముక్కల రాము, వాసు, పాలతీర్థపు నరసింగరావు, పోసపాటి వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వీళ్ళని బట్టి దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. మరి కాలినాడకు వెళ్ళే భక్తులు చాలా శ్రమ కూర్చి వెళ్తున్నారు. వాళ్ళకి మా లయన్స్ తరఫున చిరు సహాయం చేస్తున్నాము. వితరణ చేసిన ఈరోజు దాత లైన్ రుద్రరాజు నరసరాజు గారు. ఈ అవకాశం మరి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాం. కాలినడకన స్వామివారి సన్నిధికి ఎంతో శ్రమ కోర్చి పాదాలకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనంగా మార్గమధ్యంలో శక్తినివ్వడానికి కొంత ఆహారాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఈ యొక్క చిరు కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యంలో దాతలు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చినట్టయితే మేము మా క్లబ్ తరఫున బాధ్యత తీసుకుని దాతల తరఫున ఆహారం అందించడానికి అన్ని వేళలా కృషి చేస్తామని, దాతలు కోరుకున్న నిర్ణయించిన సమయానికి మేము వారికి ఆహారం అందజేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో దాత రుద్రరాజు నరసరాజు గారు ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు, నడిచి వెళ్ళే భక్తులకు ఆయన సహాయార్థం అన్నప్రసారణ, పులిహార, చక్కెర పొంగలు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేసి యాత్రికులకి వాళ్ళకి ఇది రాకుండా కాలినడక వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన నరసరాజు గారు మా లయన్స్ క్లబ్ తరఫున ఆయన మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.